28వ వచనం చదువుదాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. యోసేపును గుంటలో నుంచి బయటికి తీసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఎంతో బతిమాలినా, ఎంతో ఏడ్చినా అన్నలు మాత్రము యోసేపు మీద కనికరం చూపించలేదు. అన్నలు మాత్రము యోసేపును గుంటలోకి త్రోసివేయకుండా, గుంటలోకి పడేయకుండా ఆగిపోలేదు. యోసేపు యొక్క కన్నీళ్లను కానీ, యోసేపు యొక్క బాధను కానీ చూడనటువంటి అన్నలు ఇప్పుడు ఏ గుంటలోకైతే యోసేపును తోసేశారో అదే గుంటలో నుంచి యోసేపును బయటికి తీస్తున్నారు. చూడండి, మన జీవితంలో నిరాశ అనేది కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటుంది, కానీ నిరాశకు నిరీక్షణ అనేది తోడైనట్లయితే మన జీవితంలో తప్పనిసరిగా మనము ముందుకు సాగుతాం, విశ్వాసంలో అలసిపోకుండా. అందుకే విశ్వాసము గురించినటువంటి విషయాల్లో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నదిగా మనం చూస్తాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూద్దాం. 13వ వచనం కదా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అనుంది. చూడండి, ఏమిటట? విశ్వాసము నిలిచిపోతుంది ఎప్పటికీ, నిరీక్షణ నిలిచిపోతుంది, అలాగే ప్రేమ నిలిచిపోతుంది అని అంటున్నాడు. ఆత్మీయులుగా, విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు గమనించండి, మనం తప్పనిసరిగా ఈ 3 లక్షణాలను కలిగి ఉండాలి. మొదటిది ప్రేమ కలిగి ఉండాలి, అలాగే విశ్వాసము కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి అని చెప్పంటే గమనించండి, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటానికి, ప్రతి సమస్యకు నిరీక్షణ అనేది మనం ఎప్పుడు కూడా కోల్పోవటానికి వీల్లేదు. నిరీక్షణ ఏం చేస్తుంది? భవిష్యత్తు మీద ఆశ పుట్టిస్తుంది. దాన్నే విశ్వాసము అని అంటాం. విశ్వాసిగా మనం జీవించాలంటే తప్పనిసరిగా భవిష్యత్తు మీద ఆశ కలిగి ఉండాలి. అలా ఆశ కలిగి ఉండాలంటే తప్పనిసరిగా మనలో నిరీక్షణ అనేది ఉండాలి. అందుకే ఒకసారి ఈ మాట కూడా చదువుదాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని. చూడండి, విశ్వాసం అనేది ఏమిటంటే దానికి డెఫినేషన్ ఇస్తున్నాడు. విశ్వాసం అంటే ఏమిటో ఇక్కడ రాశాడు. ఏమిటట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చూసారా, మనము విశ్వాసం అని ఎప్పుడు అని చెప్పి అంటాం? ఆ వ్యక్తిని విశ్వాసి అని చెప్పి ఎప్పుడు అంటారు? విశ్వాసికి మరొక పేరు ఏమిటంటే, మన భాషలో మాట్లాడుకుంటే నమ్మకస్తుడు అని అర్థం. అనగా ఎప్పుడు నమ్ముతావు? నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో తప్పనిసరిగా అది నా జీవితంలో జరుగుతుంది అని మనకు ఒక ధైర్యము, ఒక భరోసా ఉంటుంది. చూసారా, దాన్ని నిరీక్షణ అని చెప్పి అంటుంది బైబిల్. అందుకే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము.
ఏదైతే మనకు కలగబోతుందని చెప్పి మనము నమ్ముతున్నామో, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నామో, వాటికి నిజస్వరూపమైనదే మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా లేదా నిరీక్షణ ద్వారా కలిగి ఉండే విశ్వాసం. అయితే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. చూసారా, అదృశ్యమైనవి అంటే, దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనబడనివి. కనబడనివి ఉన్నవి అనటానికి రుజువై ఉన్నది ఏమిటట? మనం దేన్నైతే నిరీక్షిస్తున్నామో విశ్వాసము ద్వారా అవి ఉన్నవనడానికి రుజువుగా ఏం కలుగుతుంది? మనం కలిగి ఉండేటటువంటి నిరీక్షనే, ఆ విశ్వాసము ద్వారా కలిగి ఉండే ఆ నిరీక్షనే ఉన్నవి అని దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో వాటిని పొందుకునే విధంగా చేస్తుంది. అయితే యోసేపు జీవితంలో ఇక నిరీక్షణ లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏమిటి నిరీక్షణ లేని జీవితము లేదా నిరీక్షణ లేనటువంటి స్థితి? ఎప్పుడైతే ఆ చీకటి గోతిలోనికి, గుంటలోనికి యోసేపును త్రోసివేశారో, తన చుట్టూ అంతా చీకటి అలుముకునింది. ఇక తన జీవితంలో వెలుగు వస్తుందనేటటువంటి ఆలోచన, వెలుగు వస్తుందనేటటువంటి పరిస్థితులు తన చుట్టూ ఏమీ కూడా కనిపించడం లేదు. అయితే ఎప్పుడైతే యోసేపును వారు బయటకి తీసుకుని వస్తున్నారో, తన జీవితంలో మొదటిగా గోతిలో నుంచి బయటకు వచ్చినప్పుడు యోసేపులో కనిపించింది లేదా యోసేపుకు ఎదురైంది ఏమిటయ్యా అంటే, మొదటిగా చీకటిలో నుంచి బయటకు వచ్చి వెలుగులోనికి వచ్చాడు. ఆ చీకటి గుంటలో నుంచి యోసేపు మరలా వెలుగులోనికి వస్తున్నాడు. చూడండి, ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ చీకటి రోజులు గడుపుతున్నట్లయితే, చీకటి పరిస్థితుల గుండా ఒకవేళ మనం వెళ్తున్నట్లయితే, యోసేపును ఏ విధంగా అన్నలే లేదా తోటి సహోదరులే చీకటిలోనికి త్రోసివేసి యోసేపు మీద పగబట్టిన వాళ్ళు, యోసేపును శత్రువుగా చూసినటువంటి వాళ్ళు, యోసేపును గోతిలోనికి త్రోసేసి మేము ఇక మీదట హ్యాపీగా ఉంటాం, యోసేపును త్రోసివేశాం, యోసేపును గుంతలోనికి తోసివేశాం, ఇక యోసేపు మన జీవితంలోనికి రాడు అని యోసేపు గురించి ఎంత పన్నాగాలు పన్ని త్రోసివేశారో, అలాంటి అన్నలు అనుకుంటున్నారు, కొంతసేపు సంబరపడ్డారు, కొంతసేపు సంతోషించారు, యోసేపు యొక్క పీడ విరగడైపోయిందిలే అనుకున్నారు. కానీ అదే యోసేపు ఇప్పుడు అదే అన్నల ద్వారా మరలా బయటికి రాబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, మన జీవితంలో దేవుడు మన కొరకు ఒకవేళ ఒక దర్శనాన్నో, మన కొరకు ఒక ఉద్దేశాన్నో, ఒక సంకల్పాన్నో దేవుడు కలిగి ఉన్నట్లయితే, ఎవరు ఎన్ని గోతులు త్రవ్వినా, ఎవరు ఎన్ని గోతుల్లోనికి త్రోసివేసినా, ఎవరు ఎంతగా మనల్ని ఇబ్బందుల పాలు చేసి చెరసాలలోనికి వేసినా, తప్పనిసరిగా ఆయన గుంటలో నుంచైనా చెరసాలలో నుంచైనా తప్పనిసరిగా ఆయనే తన అదృశ్య హస్తము ద్వారా బయటికి తీసుకుని రాగలిగినటువంటి అద్భుతమైన దేవుడు. పేతురును చెరసాలలో వేసినప్పుడు చెరసాల యొక్క సంఖ్యలను లేదా తనకు వేసినటువంటి సంఖ్యల నుంచి విడిపించి చెరసాల నుంచి బయటికి తీసుకొని పేతురును దేవుడు తీసుకొని బయటికి రాలేదా? గమనించండి. అలాగే పౌలు శీలలను వాళ్ళు స్తుతించి కీర్తించి దేవునికి ప్రార్థనలు చేసినప్పుడు చెరసాల బద్దలు కాలేదా? ఒకసారి ఆలోచించండి. అనగా దేవుడు మన మీద ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ బాధ్యత అయితే మన ద్వారా జరిగించాలని చెప్పి అనుకుంటాడో, ఇక ఆ బాధ్యతను మన ద్వారా చేయించడానికి మనము ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే, మనము ఒకవేళ ఆటంకంగా దేవునికి మారకుండా ఉన్నట్లయితే, దేవుడు తప్పనిసరిగా మన ద్వారా ఆ కార్యాన్ని జరిగించడానికి తప్పనిసరిగా సిద్ధంగా ఉంటాడు. కానీ ఏ మనిషి కూడా అందుకు అడ్డొచ్చిన ఆ అడ్డులేవి కూడా మన మీద పనిచేయవు. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చూసారా? అనగా మనకు ఏ ఆయుధము వర్ధిల్లకుండా లేదా మనకు విరోధముగా ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా కుట్రలు పన్నినా అవేవి కూడా పని చేయకుండా చేయగలిగినటువంటి వాడు మన అద్భుతమైన మనము సేవిస్తున్నటువంటి దేవుడు. గమనించండి, ఆ రోజు నాబోతు అనేటటువంటి ఒక యూదుడు ఎస్తేరు గారి యొక్క వాళ్ళ చిన్నాన్న ఎస్తేరును పెంచాడు, పోషించాడు, పెద్ద చేశాడు కదా. ఈ నాబోతును చంపాలి అని చెప్పి ఆహాబు ఆరాటపడ్డాడు, చంపాలని చెప్పి అనుకున్నాడు. కానీ
ఎప్పుడైతే నాబోతును చంపాలని చెప్పి ఉరి కొయ్యను సిద్ధం చేశాడో, ఇక యూదులందరినీ కూడా లేకుండా చేయాలని చెప్పి ప్లాన్ వేశాడో, చివరికి ఏమైంది చెప్పండి? ఏ ఊరైతే హామాను కుట్ర పన్ని నాబోతు కోసం సిద్ధపరిచాడో, అదే హామాను తన చేతులతో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అదే ఉరి కొయ్య మీద తానే ఉరి తీయబడ్డాడు. అనగా దేవుడు యూదులందరినీ రక్షించాలి, యూదుల ద్వారా దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, యూదా జాతి ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యూదులలో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రావాల్సినటువంటి ఒక పద్ధతిని దేవుడు, ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నప్పుడు యూదులందరినీ చంపాలనుకున్నటువంటి హామాను కుట్ర ఏమైంది? పతనమైపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, నేను పడినటువంటి కుట్ర ఎప్పుడైతే చెల్లదు, నా ఆలోచన చెల్లదు అని చెప్పి అనుకున్నాడో, ఇక అక్కడ దావీదు గురించినటువంటి విషయంలో కూడా యెహోనాదాబు యొక్క ఆలోచన కూడా చెల్లనప్పుడు అతడు వెళ్ళి ఊరేసుకున్నట్టుగా మనము దావీదు జీవితం గురించి చదువుతున్నప్పుడు చూస్తాం. అనగా ఎక్కడైనా సరే మనం ఎవరి గురించో కుట్రలు పన్నడమో, పన్నాగాలు పన్నడమో, వారిని శత్రువులుగా భావించడం అనేది మనకు ఏమాత్రము క్షేమము కాదు. కానీ యోసేపును తన అన్నలు శత్రువుగా చూస్తున్నారు చూడండి. అయితే శత్రువుగా చూసి గోతిలోకి త్రోసివేసినటువంటి యోసేపును ఇప్పుడు అదే అన్నలు బయటికి తీసుకొని వస్తున్నారు. ఎందుకు తీసుకొని వస్తున్నారు? పరిస్థితులు వారికి అలా అనుకూలంగా దాపరించాయి కాబట్టి, పరిస్థితులు వారిని ఆ విధంగా నడిపించాయి కాబట్టి. గమనించండి, మనల్ని అన్యాయంగానో అక్రమంగానో గోతిలోకో గుంటలోకో చెరసాల్లోనికో ఎవరైనా త్రోసివేసినట్లయితే వారికి అననుకూల పరిస్థితులు ఏర్పడి ఎలాగైనా సరే వారే మరలా మనల్ని బయటికి తీసుకొని వచ్చే విధంగా కూడా దేవుడు చేయగలడు. యోసేపు గురించి అదే చేస్తున్నాడు. యోసేపుకు దేవుడు కలలు ఇచ్చాడు. యోసేపును దేవుడు గొప్ప ఉన్నత స్థితిలో నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేశాడు. కాబట్టి ఏ అన్నల ద్వారా అయితే గోతిలోనికి త్రోయబడ్డాడో, మరి అదే అన్నల ద్వారానే మరలా యోసేపును గోతిలో నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు. మరేం చేస్తున్నాడట? ఎప్పుడైతే తీసుకొని వచ్చారో యోసేపుని ఇక అన్నలు అమ్మి వేసినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపును ఐగుప్తు దేశానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇష్మాయేలీలు. అనగా ఎప్పుడైతే నా జీవితంలో వెలుగు వస్తుందని చెప్పి వెలుగును చూశానో, ఆ వెలుగు కొంతకాలమే అయిపోయింది. ఏంటి? నన్ను గోతిలో నుంచి బయటికి తీసుకొని వస్తున్నప్పుడు ఒక క్రొత్త నిరీక్షణ నాకు పుట్టింది, కొత్త ఆశలు రేగాయి. మరలా మా అన్నలు నన్ను బయటికి తీసుకొని వస్తున్నారంటే తప్పనిసరిగా ఏదో వారి మనసు కరిగిపోయినట్టుంది, మా నాన్న దగ్గరకు పంపించడానికే తీసుకొని బయటికి తీస్తున్నారు అని అనుకున్నాడేమో బయటకు వచ్చే ఆ సందర్భంలో. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? శాశ్వతంగా అన్నలు తండ్రికి దూరం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, మన జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఏంటంటే మన జీవితంలో మంచి రోజులు వచ్చినట్టుగా, మనము వెలుగులోనికి వచ్చినట్టుగా, మంచి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సడన్గా మరలా ఆ పరిస్థితులన్నీ కూడా తలక్రిందులు అయిపోతాయి. ఎన్ని తలక్రిందులు అయిపోయినా యోసేపు ఐగుప్తులోనికి కొనిపోబడుతున్న యోసేపుతో ఎవరూ వెళ్లకుండా ఒంటరిగానే యోసేపు సరైనటువంటి వస్త్రాలు కూడా లేకుండా వెళ్తున్నా యోసేపుకు తోడుగా ఇష్మాయేలీలు వెళ్తున్నారు అని చెప్పి యోసేపు యొక్క అన్నలు అనుకుంటున్నారు. కానీ యోసేపుకు తోడుగా ఇష్మాయేలీలతో పాటు ఎవరు వెళ్తున్నారు? దేవుడు కూడా యోసేపుతో పాటు వెళ్తున్నాడు. చూడండి, గమనించండి, మన జీవితంలో మనకు తోడుగా దేవుడు వచ్చినట్లయితే గుంటలోకైనా మనకు తోడుగా మన దేవుడు వచ్చినట్లయితే గుంటలోకైనా వెళ్ళిపోవచ్చు, చెరసాల్లోనికైనా వెళ్ళిపోవచ్చు, మరణానికైనా వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటంటే దేవుడు ఉండే చోటుకు మనం వెళ్ళినట్లయితే అదే మన ఆత్మకు చాలా భద్రత. అందుకే భక్తుడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి భక్తుడు ఈ మాట అన్నాడు, ప్రభు నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, కానీ ఏ స్థలానికైనా ఏ ప్రాంతానికైనా నన్ను సేవకు తీసుకెళ్ళు, కానీ ఒక్క కండిషన్ ఏమిటంటే నువ్వు నాతో పాటు రావాలి అన్నాడు. అనగా నువ్వు నరమాంస భక్షకుల దగ్గరకు తీసుకుని వెళ్తావో, లేదా మనుషులను చూస్తేనే చంపేటటువంటి వారి దగ్గరకు తీసుకుని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు, కానీ అలా వెళ్ళే స్థలము నాకు చూపించినప్పుడు, నాకు చెప్పినప్పుడు ఆ స్థలానికి నాతో పాటు నువ్వు కూడా రావాలి అని అన్నాడు. అలాగే ఆయన అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాడు, ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు.
అద్భుతంగా ఆఫ్రికా ఖండాన్ని ఆయన మార్చివేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా ఒకప్పుడు మనిషి చూస్తేనే చంపేటటువంటి వాళ్ళు, మనిషిని చూస్తేనే చంపుకొని పచ్చి మాంసాన్ని కూడా తినేటటువంటి నరమాంస భక్షకులు వాళ్ళు. నరమాంస భక్షకులు అంటే నరశవాన్ని భక్షించే వాళ్ళు అనమాట. అలాంటి ప్రజల మధ్యకు సేవకు వెళ్ళినప్పుడు ఎంతగా ప్రార్థన చేసినా, మనుషులకు కనపడకుండా ఎంతగా ఆయన దేవునికి మొరపెట్టిన చాలా సంవత్సరాలు ఒక్క ఆత్మ కూడా రక్షించబడలా. కానీ ఒకరోజు ఒక కుక్క వచ్చిందట, గాయాలతో తన ఇంటి ముందు అరుస్తుంది కుక్క. ఎప్పుడైతే ఆ కుక్క గాయాలతో అరుస్తూ ఏడుస్తున్నట్టుగా మూలుగుతూ ఉందో, బయటికి వెళ్ళి చూస్తే కుక్క కనిపిస్తుంది, ఒళ్ళంతా గాయాలతో ఉంది ఆ కుక్క. బయటికి వెళ్ళి కనీసం ప్రజలకు సేవ చేయలేకపోతున్నాను, ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించలేకపోతున్నాను, ఎవరు నా దగ్గరకు రావడం లేదు, కనీసం ఈ కుక్కకైనా నేను ప్రేమను చూపిద్దాం అని చెప్పి, క్రీస్తు ప్రేమను చూపిద్దామని చెప్పి ఆ కుక్కను దగ్గరికి తీసుకొని చక్కగా తన దగ్గర ఉన్నటువంటి ఆయింట్మెంట్ పూసి చక్కగా బాగు చేసాడట. అలా బాగు చేసిన తర్వాత మరలా 1 గంట 2 గంటలు పోయిన తర్వాత మరలా బయట కుక్కల సౌండ్ వినిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే ఏంటి అని చెప్పి చూస్తే ఈ బాగు చేసుకున్నటువంటి లేదా ఈ ఆయింట్మెంట్ రాసుకొని వెళ్ళిపోయినటువంటి కుక్క గాయపడిన మరికొన్ని కుక్కలను తీసుకొని ఆ ఇంటి ముందుకు వచ్చేసిందట. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారికి అర్థమైపోయింది, నేను ఒక్క కుక్కను బాగు చేస్తే ఈ కుక్క వెళ్ళి ఏం చేసింది, అనేక కుక్కలు గాయపడినటువంటి కుక్కలను తీసుకొని వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడట, ఈ ప్రాంతంలో నువ్వు ఒక్క వ్యక్తిని నువ్వు మార్చినట్లయితే ఆ వ్యక్తి చాలు అనేక మందిని దేవుని దగ్గరకు నడిపిస్తాడు అని చెప్పి అక్కడే ఉండిపోయాడు, అక్కడే సేవ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు అక్కడ ప్రజలు ఆయన గురించి లేదా ఆయన ఎవరైతే అతన్ని ఆ ప్రాంతానికి మిషనరీగా పంపించారో ఆ పెద్దలు వచ్చి శవాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు వారు అడిగినటువంటి కోరిక ఏంటి అంటే, ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క శవాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ వెళ్ళిపోండి, కానీ ఆయన గుండెను మాత్రము మాకు ఇవ్వండి అని అన్నారు. ఎందుకు అని చెప్పి ప్రశ్న వేస్తే వారు అన్న మాట ఏంటంటే, నరమాంస భక్షకులుగా జీవిస్తున్న మమ్మలను మనుషులుగా మార్చాడు, మనిషి ప్రేమ అంటే ఏంటో, దేవుని ప్రేమ అంటే ఏంటో మాకు తెలియజేశాడు, మా మనసులను మా హృదయాలను మార్చినటువంటి ఆ హృదయము మా స్థలంలోనే సమాధి చేయబడాలి అని చెప్పి అక్కడికక్కడే వారు ఆయన గుండెను వారి దగ్గరే సమాధి చేసుకోవడానికి పర్మిషన్ అడిగి తీసుకొని అక్కడే సమాధి చేసుకున్నారట. ఎందుకయ్యా అంటే వారు కలిగి ఉన్నటువంటి ఆ పద్ధతులు లేదా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి భక్తుడు మార్చేశాడు. కాబట్టి ఒకప్పుడు ఈయనను చూస్తేనే చంపాలనుకునేటటువంటి వాళ్ళు, కానీ అదే ప్రజలు ఇప్పుడు ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడినటువంటి పరిస్థితి. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టినప్పుడు ఒక్కడు కూడా క్రైస్తవులు లేడట. ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక్కరు కూడా క్రైస్తవులు కానటువంటి వారు లేరు అని చెప్పి రాశారు పుస్తకంలో. అనగా అంతగా ఆ వ్యక్తి జీవితము అనేక మందిని ప్రభావితులుగా చేసింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు అతనికి తోడుగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే, దేవుడు మనతో ఉన్నట్లయితే, దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నట్లయితే, గమనించండి, మనం ఎప్పుడైతే ఏ సంఘంలోనికో లేదా ఏ సమాజంలోనికి వెళ్తామో అక్కడ తప్పనిసరిగా మన ప్రసన్నత అనేది కనిపించాలి. గమనించండి, కొన్నిసార్లు దేవుని సన్నిధిని కలిగినటువంటి సేవకులు కావచ్చు, దేవుని మీద ఆధారపడి దేవుని తోడు కలిగినటువంటి సేవకులు కావచ్చు, వాక్యాన్ని బోధిస్తున్నా లేకపోతే ఒక మీటింగ్లోనో ఒక సందర్భంలోనో మాట్లాడుతున్నా అనేక మంది సేవకులు వచ్చి 5 మందో 10 మందో 20 మందో సేవకులు వచ్చి మాట్లాడినా అలా మామూలుగా ఉంటుందేమో, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నిలబడి ఏ సేవకుడైతే మాట్లాడుతూ ఉంటాడో ఈ 10 మందిని అంతటినీ కూడా డామినేషన్ చేసే విధంగా ఉంటుంది. చూడండి, ఎందుకయ్యా అంటే ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి కృప అలాంటిది ఉంటుంది. అనగా మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటి అంటే, అందరిలో నువ్వు ఒకరిగా కాదు, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ తప్పనిసరిగా నీ ద్వారా దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవించే విధంగా ఉండాలి. ఇప్పుడు యోసేపు ఒంటరిగా వెళ్తున్నాడు దూరదేశానికి, ఐగుప్తు దేశానికి. కానీ ఒంటరిగా వెళ్తున్నటువంటి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి గమనించండి,
ఐగుప్తు యొక్క ప్రజలు యోసేపును ప్రభావితం చేయలేకపోయారు, కానీ యోసేపే ఐగుప్తు దేశాన్ని ప్రభావితం చేశాడు. చూడండి, కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడేవాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆ నిరీక్షణ, ఈ ఆలోచనలు మొదట్లో ప్రారంభంలో యోసేపుకు ఉన్నాయా అని చెప్పంటే కలిగి ఉండడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే నేను దాసుడిగా అమ్మివేయబోతున్నారు అని చెప్పి. పోయిన వారం మనం అదే విషయాన్ని మనం చూసాము. ఏమిటి? 29వ వచనంలో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా, చిన్నవాని కోసము పెద్దవాడైనటువంటి రూబేను ఏడ్చినట్టుగా, తన సహోదరుని కొరకు కన్నీళ్లు కార్చినటువంటి అన్నగా మనము రూబేనును చూసాం. అదే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన సహోదరుల కోసం, మన తోబుట్టుల కోసం కూడా మనం ప్రార్థనలు చేశాం. ఆనాడు ధనవంతుడు నరకంలో వేదన పడుతూ, పాతాళంలో వేదన పడుతూ, భూమి మీద ఇంకా బ్రతికున్నటువంటి తనకున్న 5 సహోదరుల కోసము పాతాళంలో ఏడుస్తున్నట్టుగా మనం చూసాం. వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు అన్నట్టుగా మనం చూసాం. గమనించండి, మన జీవితంలో ఈ కన్నీళ్ళు, ఈ ప్రార్థన, ఈ ఏడుపు తప్పనిసరిగా బ్రతికున్నప్పుడే కలిగి ఉండాలి. అయితే 31వ వచనం ఈరోజు మనం చూద్దాం రండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా, వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే. చూసారా ఏమిటట జరిగిన సంఘటన? ఎప్పుడైతే వారు యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారో, రూబేను వచ్చి అడిగేసరికి వెంటనే ఒక ఆలోచన చేశారు. ఏంటట? ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి తీసుకుని వెళ్ళి అన్నకు అలాగే తండ్రికి చూపించడం జరిగింది. గమనించండి, జరగనటువంటి అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరిస్తున్నారు. చూడండి, ఎవరు? యోసేపు యొక్క అన్నలు. అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించేటటువంటి వాళ్ళు ఉంటున్నప్పుడు ఆ భారాన్ని, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందిని పడాల్సిన పరిస్థితి ఇప్పుడు యాకోబుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే గమనించండి, దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థించండి. కొన్నిసార్లు మనం చేయని తప్పును మనమే చేసినట్టుగా చెప్తూ ఉంటారు. మనము చేయనటువంటి కార్యాలను, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి, వాస్తవాలుగా ముద్రించి మన మీదే నింద వేసేటటువంటి పన్నాగాలు శత్రువులు తప్పనిసరిగా పన్నుతారు. యోసేపుకు శత్రువులుగా చూసినటువంటి, లేదా యోసేపును శత్రువులుగా చూసినటువంటి అన్నలు యోసేపు జీవితంలో జరగని అవాస్తవాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారు. చూడండి, ఏమిటి జరగలేదు? యోసేపు రక్తము లేదా యోసేపును దుష్టమృగము చంపలేదు. యోసేపు యొక్క అంగి రక్తముతో తడిసిపోలేదు. కానీ ఇప్పుడు యోసేపు యొక్క వస్త్రాన్ని లేదా అంగీని రక్తముతో తడిసినట్టుగా చిత్రీకరించారు. యోసేపుని ఏదో దుష్టమృగము చంపివేసినట్టుగా, చీల్చివేసినట్టుగా చిత్రీకరించేశారు. ఇన్ని విషయాల్లో వారు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సందర్భాన్ని, ఈ అంగీని చూసినటువంటి యాకోబు ఏడుస్తున్నాడు. తప్పనిసరిగా ఈ అంగి నా కుమారునిదే అని గుర్తుపట్టేశారు. చూడండి, మరి గుర్తుపట్టడానికి ఏడుస్తున్నాడు. గుర్తుపట్టిన తర్వాత అలా అంగీని చూడగానే గుర్తుపట్టినప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడట? ఆ అంగి రక్తంతో తడిసిపోయింది కాబట్టి. ఏ రక్తంతో తడిసింది చెప్పండి? యోసేపు రక్తమా, మేక రక్తమా? మేక రక్తంతో తడిసింది. గమనించండి, మేక రక్తముతో తడిసినటువంటి వస్త్రాన్ని చూసి, మేక యొక్క రక్తాన్ని చూసి ఇప్పుడు యాకోబు అలాగే రూబేను కూడా ఏడుస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ రక్తము యోసేపుది కాదు, మేక రక్తాన్ని చూసి ఏడుస్తున్నారు. ఎందుకని మధ్యలో మేక వచ్చింది? ఎందుకయ్యా అంటే గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఒకసారి చూద్దాం రండి. ఆరవ అధ్యాయము 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం.
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. చూడండి ఏమిటట, మోసపోద్దండి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంట విత్తునో అదే పంటనే కోస్తాడు. చాలు. దేవుణ్ణి మోసం చేసే విధంగా, దేవునికే లేదా దేవుడి కళ్ళే కప్పే విధంగా కొన్నిసార్లు మనం ప్రయత్నాలు చేస్తుంటాం, పనులు చేస్తూ ఉంటాం. దేవుడు చూడడం లేదులే అనేటటువంటి పనులు చేస్తూ ఉంటాం. కానీ మనం మోసపోయినటువంటి వాళ్ళం. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇందులో మోసపోయినది ఎవరయ్యా అంటే మనమే మోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు యాకోబు కూడా 27వ అధ్యాయంలో ఏం చేశాడో ఒకసారి చూద్దాం రండి. 8వ వచనం చదువుదాం. యాకోబు తల్లి గారైనటువంటి రిబ్కా గారు ఏమంటున్నారో చూద్దాం రండి. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుంచి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. తర్వాత 14వ వచనం చూద్దాం. అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. చూసారా, యాకోబు తల్లి మాట విని తన తండ్రికి మోసం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేన్ని బట్టి? వేట మాంసం అని చెప్పి మేక మాంసాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ మేక మాంసంనైతే పెట్టి తండ్రిని మోసం చేశాడో అదే మేక రక్తము ఇప్పుడు యాకోబును కూడా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. చూడండి, యాకోబు తన జీవితంలో మోసపోయినట్టుగా చూస్తాం. వాస్తవంగా యాకోబు అనగా మోసగాడు. కానీ ఇప్పుడు మోసగాడు ఏమైపోతున్నాడు? మోసమైపోతున్నాడు. చూడండి, మోసం చేయబడుతున్నాడు. చూడండి, ఎవరి ద్వారా? మోసగాడైనటువంటి యాకోబు తన కుమారుల ద్వారానే మోసపోతున్నాడు. చూడండి, అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోద్దని దేవుడు నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంటనే కోస్తావు. ఏ పంటను విత్తాడు? మోసం అనే పంటను విత్తాడు. అదే పంటే ఇప్పుడు తన కుమారులుగా ఎదిగారు. తన కుమారులుగా పంటగా ఎవరు వచ్చారు? ఇప్పుడు తన కుమారులే వచ్చారు. ఆ పంట ఏం చేశారు? ఇప్పుడు అదే తండ్రిని మోసం చేసే విధంగా మేక రక్తాన్నే వాడుతున్నారు. చూడండి, అనగా మన జీవితంలో ఎవరినైనా మోసం చేసినా, ఎవరికైనా కన్నింగ్ ప్లాన్లు వేసి వారిని ఇబ్బందుల పాలు చేసినా తప్పనిసరిగా ఏదో ఒకరోజు ఆ మోసం కాస్త మనకే తిరిగి వచ్చేస్తుంది. యాకోబు ఎప్పుడో మోసం చేశాడు తండ్రిని, కానీ యాకోబుకు 12 మంది కుమారులు పుట్టిన తర్వాత ఇప్పుడు మోసపోతున్నాడు. చూడండి, ఎప్పుడో తండ్రిని బాధ పెట్టాడు యాకోబు. ఎప్పుడో అన్నకు అనగా ఏశావుకు కోపాన్ని పుట్టించాడు తను చేసినటువంటి మోసాన్ని బట్టి. కానీ అప్పుడు చేసినటువంటి ఆ మోసము శాపంగా మారి ఇప్పుడు యాకోబుని చుట్టుకునింది. చూడండి, అనగా యాకోబు చేసినటువంటి పాపము ఏండ్లు గడిచినా, యాకోబు చేసినటువంటి మోసము సంవత్సరాలు గడిచినా యాకోబును మాత్రం విడిచిపెట్టలా. దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు యాకోబును దీవించలేదా? దేవుడు యాకోబుకు నూతనమైన వాగ్దానం చేయలేదా? దేవుడు యాకోబును చేర్చుకోలేదా? అది చేసిన తర్వాత కూడా అది చేర్చుకున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, అన్నీ చేశాడు, దేవునిలోకి వచ్చాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. అయినా సరే అప్పుడు చేసినటువంటి మోసం మరలా యాకోబును విడిచిపెట్టలేదు. చూడండి, మన జీవితంలో మనం దేవునికి తెలియకుండా చేసేటటువంటి లేదా మనుషులను మోసం చేసే విధంగానో లేదా సొంత వారిని మోసం చేయడానికో ఎన్ని పన్నాగాలు పన్ని ఒకవేళ అప్పటికి మనము ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకున్నట్లయితే ఏదో ఒక రోజు మనం తప్పనిసరిగా మోసపోయి ఆ మోసమును నమ్మి అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మి ఏడవలసినటువంటి రోజు వస్తుంది. ఎంతగా ఏడుస్తున్నాడు చూడండి, 33వ వచనం. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా
చీల్చబడెను అనెను. చూసారా, అందులో యాకోబు అనుకుంటున్నటువంటి విషయాల్లో ఒక వాస్తవం ఉంది, రెండు అవాస్తవాలు ఉన్నట్టుగా మనం చదివాం. ఏమిటి ఒక వాస్తవము అని చెప్పంటే, యాకోబు అంటున్నాడు, ఈ అంగి నా కుమారునిదే. నిజంగా ఆ అంగి యోసేపుదేనా అంటే యోసేపుదే అంగి. తర్వాత ఏమంటున్నాడు, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడింది. దుష్టమృగము యోసేపును తినేయలా, యోసేపు నిశ్చయముగా చీల్చివేయబడిన అంటున్నాడు, కానీ వాస్తవంగా యోసేపు చీల్చివేయబడలా. గమనించండి, సాతాను మనల్ని నమ్మించటానికి ఒక నిజం చెప్పి రెండు అబద్ధాలు చెప్తాడు. కొన్నిసార్లు ఒక నిజం చెప్పి ఒక అబద్ధం కూడా చెప్తాడు. అందుకే మనము ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆదాము హవ్వలో ఉన్న సందర్భంలో అవ్వ దగ్గరకు అపవాది వచ్చి ఏమన్నాడు ఒకసారి చూద్దాం రండి. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. దానికి ఎలా తెలిసిపోయిందో మరి తెలియదు. ఏమని, దేవుడు వీళ్ళిద్దరితో మాట్లాడి మీరు ఈ పలానా చెట్టు పండు తినకండి అని చెప్పి వీళ్ళతో చెప్పిన మాట చాటుగా ఉండి ఎవరు విన్నారు? ఆ అపవాది కూడా వినేశాడు. చూడండి, వచ్చి ఆ స్త్రీతో అడుగుతున్నాడు, ఏమని, నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా తినొద్దన్నాడా అని చెప్పంటే, అప్పుడు అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, చాలు అయిపోయింది కదా, లేదు తినొచ్చు అని చెప్పంటే సరిపోయేది. కానీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తుందో చూడండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చాలు. గమనించండి, దేవుడు మీరు చావకుండా వాటిని ముట్టకండి, తినకండి, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు అని చెప్పాడు కదా. ఇప్పుడు సర్పం వచ్చి ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారా, దేవుడేమో మీరు చస్తారు తింటే అని అన్నాడు. ఇప్పుడు అపవాదం వచ్చి ఏమంటున్నాడు, మీరు అసలు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, చాలు. ఇక ఆ ఆహారాన్ని, ఆ వృక్ష ఫలాన్ని తీసుకొని తినింది, తన భర్త కూడా ఇచ్చేసింది. ఏం చెప్పింది అపవాది వచ్చి, ఏం చెప్పాడు చెప్పండి, మీరు చావనే చావరు. రెండవది, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఏమిటో మీకు తెలుస్తాయి. వాళ్ళు తిన్నారు. మరి తిన్న తర్వాత ఏం జరిగింది? 7వ వచనం చూద్దాం రండి. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తమ దిగంబరులమని తెలుసుకొని, అంటే మంచి చెడ్డలేంటో వారికి తెలిసిపోయాయి, వారి కన్నులు తెరవబడ్డాయి. అపవాది చెప్పిన వాటిలో 2 జరిగిపోయినాయి చూడండి. ఏమేమి? మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పి అన్నట్టుగా తెరవబడ్డాయి వాస్తవంగా. మీకు మంచి చెడ్డలు ఏమిటో అర్థమవుతాయి అన్నాడు. నిజంగానే వారు ఇదేంటి మేము ఇలా ఉన్నామని చెప్పి ఆకులు కొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా మంచి చెడ్డలు ఏమిటో కూడా వారికి తెలిసిపోయింది. 2 వాస్తవాలు జరిగాయా లేదా చెప్పండి? జరిగాయి. కానీ దేవుడు చెప్పినటువంటి అసలైన దాన్ని మాత్రం ఏం చేశాడు? మార్చేశాడు. చూడండి, ఏమని, మీరు చస్తారు అని చెప్పని దేవుడు అంటే మీరు అసలు చావనే చావరు అని అన్నాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు వచ్చిన తర్వాత దేవుడు వారిని ప్రశ్న వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఆ అపవాదిగాడే మాకు ఇలా తినమన్నాడు, సర్పమే తిన మోసపుచ్చింది, అది ఏదని చెప్పారు. కానీ గమనించండి, ఇక్కడ సందర్భంలో మనం చూస్తున్నది ఏంటంటే ఒక నిజం ఉంది, 2 అబద్ధాలు ఉన్నాయి, లేదా 2 నిజాలు ఉన్నాయి, ఒక అబద్ధం ఉంది. ఏమిటి అబద్ధము? అదే అసలైనది. మీరు చావకుండా ఉండాలంటే తినకుండా ఉండాలి. అపవాది వచ్చి అంటున్నారు, మీరు
అస్సలు చావనే చావరు అని చెప్పి అన్నాడు చూడండి. చావకుండా మరి ఎలా ఉంటారట? మీరు దేవతల వలె ఉంటారు, లేదా దేవదూతల వలె అన్నాడా? దేవతల వలె అన్నాడా? దేవతలే అనుకుంటా. 5వ వచనం, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. చూసారా, మీరు దేవతలు అయిపోతారు, దేవుడు ఉన్నాడు కదా, మీరు దేవతలు అయిపోతారేమో అని చెప్పి దేవుడు మిమ్మల్ని ఆ చెట్టు పండు ముట్టకుండా చేస్తున్నాడు అని మోసం చేశాడు చూడండి, నమ్మించాడు చూడండి. అనగా అపవాది ఏ రీతిగా హవ్వను నమ్మించిందో, ఏం పేరు చెప్పి ఆ పండును చూపించి ఒక అద్భుతమైనటువంటి అబద్ధాన్ని చెప్పి 2 నిజాలని చెప్పి ఏ విధంగా నమ్మించిందో, ఇప్పుడు యోసేపు యొక్క అన్నలు కూడా, లేదా యాకోబు యొక్క కుమారులు కూడా తండ్రిని అద్భుతంగా నమ్మించేస్తున్నారు చూడండి. ఏమని? అబద్ధాన్ని చెప్పి నమ్మించినప్పుడు యాకోబు అనుకుంటున్నాడు, ఈ అంగి మాత్రము నా కుమారుంది. ఎందుకని? నాకు తెలుసు ఈ అంగి నా కుమారుందని చెప్పి, నేనే కుట్టించాను కదా, నాకు తెలుసు అని చెప్పి గుర్తుపట్టాడు. కానీ అవాస్తవాన్ని నమ్మి ఏడుస్తున్నాడట. ఎలా ఏడుస్తున్నాడో చూడండి. 34వ వచనం చదువుదాం. అతడు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు అతని కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. చూసారా, అవాస్తవాన్ని నమ్మి ఏడుస్తున్నాడు యాకోబు అనే విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. జరగలా కానీ జరిగింది అనుకొని చెప్పి నమ్మి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కొంతమందికి ఈ ఏడుపు అనేది ఉంటుంది. ఏడు తెలుసా? ఏదో జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళారండి, ఇంకా బ్లడ్ టెస్ట్ ఏం చేయాల, తప్పనిసరిగా అదే అని చెప్పి ఏం చేస్తారు? ఏడుస్తుంటారు. అదే వస్తుందేమో, లేదా ఆపరేషన్కి వెళ్ళాలండి అని చెప్పన్నారు అనుకోండి, ఎక్కడ నాకు ఆ ఆపరేషన్లో ఫెయిల్ అయిపోతుందేమో, ఏ ఆపరేషన్ కోసం అయితే వెళ్తున్నానో అందులో నేను ఫెయిల్ అయిపోతానేమో, ప్రాణంతో వెళ్ళాను, ప్రాణంతో మరలా బయటకు వస్తానో రాదాం. కానీ గమనించండి, మనం ఏవైతే అనుకుంటామో ఆ అనుకున్నవి చాలామంది అంచనా వేసి చెప్పారు. ఏంటో తెలుసా? మనం ఏదైతే జరుగుతుంది అని చెప్పి అనుకుని భయపడతామో, అలా అనుకుని భయపడిన వాటిలో దాదాపు 80 నుంచి 80% వరకు అసలు అవి జరగవట. ఇది అయిపోతుందేమో, ఇలా జరిగిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటాం. చూసారా, కొన్నిసార్లు అది అస్సలు జరగదట. దానికి వ్యతిరేకంగానే మనకు అనుకూలంగానే జరుగుతాయి అని చెప్పి కొంతమంది వీటి మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు చాలామంది యొక్క అభిప్రాయాలను తీసుకొని వారి జీవితంలో జరిగిన వాటిని తీసుకొని అంచనాకు వచ్చారు. అనగా మన జీవితంలో మనం ఈ భయాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. అదేంటయ్యా అంటే, ఏదైతే జరుగుతుందేమో, అది జరిగిపోతుందేమో, ఇక నాకు దక్కదేమో, ఇక నాకు దక్కడేమో, ఇవన్నీ కూడా దేన్ని కలుగు చేస్తాయా అంటే విశ్వాసాన్ని అణచివేసే విధంగా చేస్తాయి. అనుమానం అనేది విశ్వాసానికి వ్యతిరేకమైనది. విశ్వాసం అంటే లేని దాన్ని పొందుకుంటానని చెప్పి నమ్మడం విశ్వాసం అయితే, లేని దాన్ని ఎక్కడ కొని తెచ్చుకుంటామేమో, లేదా అది జరిగిపోతుందేమో, నాకు నష్టం వస్తుందేమో అని భయపడడం అనేది అనుమానంగా మారుతుంది. అందుకే బైబిల్లో దేవుడు సెలవిచ్చాడు. ఏంటో తెలుసా? మీరు అనుమానము కలిగి ఉండకండి అని అన్నాడు. మరి ఎలా ఉండాలట? మీరు విశ్వాసము కలిగి ఉండండి అన్నాడు. మన జీవితంలో అనుమానం కలిగి ఉండడానికి వీల్లేదు, అలాగే విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. యాకోబు ఇప్పుడు అనవసరమైన దానికోసము ఏడుస్తున్నాడు చూడండి. లేదా ఆ యాకోబు అవాస్తవమైన దానికోసము ఏడుస్తున్నాడు చూడండి. నీ గురించి ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో దాన్ని బట్టి నువ్వు ఒకవేళ కృంగిపోతున్న వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారట, ఇలా మాట్లాడుకుంటున్నారట, కానీ వాస్తవమా అవాస్తవమా అని చెప్పమంటే అది అవాస్తవమే, అయినా సరే వాళ్ళు అలా అనుకుంటున్నారట అని చెప్పి ఒకవేళ నీవు కృంగిపోయి నీ మనసులో బాధపడుతూ నీవు ఏడుస్తున్నట్లయితే యాకోబు లాంటి పరిస్థితే. ఎందుకని అనవసరమైన దానికోసం ఏడుస్తున్నావు? మనకు తెలిసి ఇప్పుడు ఏమని, యాకోబు అనవసరంగా ఏడుస్తున్నాడండి అని చెప్పి. యాకోబు దేవునికి ప్రార్థన చేస్తే దేవుని తోడు కలిగినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడా అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. కానీ మన జీవితంలో దేవుడు ఆ పాఠాన్ని తీసుకొచ్చి మనకు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? యాకోబు అనవసరంగా ఏడుస్తున్నాడు, అవాస్తవాన్ని నమ్మి, జరగని దాన్ని నమ్మి ఏడుస్తున్నాడు.
ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే జరిగింది అని చెప్పి అనుకుంటున్నావో, అవన్నీ కూడా నీకు నష్టాన్ని కలిగించేది కాదు. నిన్ను నిజంగా నువ్వు కన్నీళ్లు కార్చడానికి అసలు కారణమైనది ఆ పరిస్థితి కానే కాదు. కానీ నువ్వు అనవసరంగా ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావు. అలా ఏడవడానికి వీలు లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసం కలిగి ఉండు, దేవుని మీద ఆధారపడి ఉండు. మంచి రోజులు మరలా తప్పనిసరిగా చూస్తాం. యాకోబు ఏడుస్తున్నాడు. ఏడుపుకు కారణం ఏమైనా ఉందా అని చెప్పంటే ఉంది. తన కుమారుడు చచ్చిపోయాడేమో అని చెప్పి ఏడుస్తున్నాడు, కానీ వాస్తవంగా కుమారుడు చనిపోలా. ఎక్కడున్నాడు తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళి ఒక బంగ్లాలో సురక్షితంగా ఉన్నాడు. ఫరో యొక్క ఇంటిలో అద్భుతంగా సజీవంగా ఉన్నటువంటి యోసేపును గురించి, నా కుమారుడు దుష్టమృగం యొక్క కడుపులోనికి వెళ్ళిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. దుష్టమృగం చీల్చేసిందని చెప్పి ఏడుస్తున్నాడు, కానీ వాస్తవంగా యోసేపు ఎక్కడున్నాడు? రాజు కోట లాంటి ఫొతేఫర్ యొక్క ఇంటిలో ఉన్నాడు. చూడండి, అద్భుతమైన స్థలంలో తన కుమారుడు ఉన్నాడు, కానీ తన కుమారునికి ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది అని చెప్పి భయపడుతున్నాడు. మీ బిడ్డల కోసమో మీ పిల్లల కోసమో మీరు ఈ విధంగా భయపడకండి. అది మీకు విశ్వాసాన్ని కలిగించదు. అనుమానం ఎప్పుడు కూడా మన జీవితంలో విశ్వాసాన్ని పుట్టించదు. ఒకవేళ నిజంగానే వారు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పనిసరిగా దేవుడు వారిని మారుస్తాడు అని విశ్వాసంతో మనం నమ్మి ప్రార్థన చేసినట్లయితే దేవుడే అద్భుతంగా మరలా వారి జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు.